ఇశ్రాయేలీయులలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలుచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పెను. దేవుడికే మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ పస్కా పండుగ గడిచిన తర్వాత ఏ పండుగ స్టార్ట్ అవుతుంది? పులియని రొట్టెల పండుగ ప్రారంభమవుతుంది. ఈ పండుగలు ఎక్కడివి? దేవుడు ఇజ్రాయేలులకు 7 పండుగలు చేయమని చెప్పాడు. ఈ 7 పండుగలలో మొట్టమొదటి పండుగ ఏంది? పస్కా పండుగ. ఎందుకు మళ్ళీ మళ్ళీ మీకు రివ్యూ చేస్తున్నానంటే మీకు గుర్తుండాలని. ఫస్ట్ పండుగ పేరు ఏం పేరు చెప్పాలి అందరూ? పస్కా పండుగ. రెండవ పండుగ పులియని రొట్టెల పండుగ. అయితే మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చాడట. ఏం చెప్పాడు? ఇజ్రాయేలీల్లో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు. చెప్పండి, ఎవరి 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 ప్రథమ సంతతి? ఇజ్రాయేలీల్లో దేవుని నమ్మినటువంటి బిడ్డలలో, రక్షణ పొందిన వారి కుటుంబాలలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలుచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము అని దేవుడు అడిగాడు. ఇక్కడ ఆత్మీయ ఇజ్రాయేలు ఎవరు? మనమే. ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడి రక్షణ పొందారో అందరూ కూడా ఆత్మీయ ఇజ్రాయేలు. ఇప్పుడు ఇజ్రాయేల్ దేశంలో యూదులు ఉన్నారు, కానీ యేసు రక్తంలో కడగబడిన ఆత్మీయ ఇజ్రాయేలు మనమే. ఇప్పుడు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఇదిగో పశువులలో కానీ మనుషులలో కానీ ప్రథమ సంతతి తొలుచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించండి అని చెప్తున్నాడు. ఆనాడు దేవుడు వీళ్ళు ఇంకా కానాను చేరకముందు దేవుడు ఈ బలి అర్పణ కోరాడు. అంటే ఎవరైతే వారి హృదయాన్ని దేవుడికి ఇచ్చారో, ఎవరైతే దేవునితో నడవాలని ఆశ కలిగి ఉన్నారో, ఎవరైతే దేవునితో సరైన సహవాసంలో సంబంధంలో నిలవాలని అనుకుంటున్నారో, దేవుడు వారికి కొన్ని ఆచారాలు, కొన్ని పద్ధతులు వాటికి ఇచ్చాడు. ఆచారం అంటే పశువులలో ప్రథమ సంతతిని దేవుడికి ఇవ్వాలి. నా చిన్నప్పుడు ఇక్కడ పక్కన కొండలరాయనిగూడెంలో నేను ఎప్పుడో మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అది కొండలరాయనిగూడెం. అక్కడికి వచ్చినప్పుడు నేను చర్చికి వెళ్ళేవాడిని చిన్నప్పుడు, 10 ఏండ్లు ఉన్నప్పుడు. ఇదిగో పేరేం పేరు గౌతమ్ అంత ఎత్తున్నప్పుడు నేను చర్చికి వెళ్ళేవాడిని. అక్కడ మా అమ్మమ్మ ఊరు వచ్చినప్పుడు మా అమ్మమ్మతో పాటుగా మేము చర్చికి వెళ్ళేవాళ్ళం. సండే రోజు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది విశ్వాసులు ఏం చేసేవారంటే, తాంబాలంలో 1 కేజో, 1/2 కేజో, 2 కేజీలో, ఇక వాళ్ళకి ఎంత ప్రేరేపణ వస్తే అంత బియ్యం అందులో పోసుకొని ఏం చేసేవారంటే, ఆ మధ్యలో ఒక కోడిగుడ్డు పెట్టుకొని తెచ్చేవారు. మధ్యలో కోడిగుడ్డు. నేనేం చేసేవాడినంటే, సరే బియ్యం తెచ్చారు బాగానే ఉంది, కానీ మధ్యలో కోడిగుడ్డు ఎందుకో అది నాకు తెలిసేది కాదనమాట. నేను ఆలోచించేవాడిని, కానీ మా అమ్మమ్మని అడిగినా ఆమె కూడా సమాధానం తెలియదు. అంతేరా, మనకు దేవుడిచ్చిండు కాబట్టి మనం పెడుతున్నామని చెప్పేది. కానీ అసలు అది ఎందుకు పెట్టాలో ఆమెకు కూడా తెలియదు, నాకు తెలియదు. కానీ ఇప్పుడు నాకు తెలుస్తుంది. ఎందుకు అని అంటే, మా అమ్మమ్మ ఏం చేసేది అంటే కోళ్ళను పెంచేది. ఎందుకంటే మా వరంగల్ నుంచి మా చిన్న మామ వచ్చేవాడు, ఇక్కడి నుంచి మేము వెళ్ళే వాళ్ళం. బంధువుల సంఖ్య ఎక్కువ కాబట్టి నాటు కోళ్ళను పెంచేది మా మామయ్య. అందుకని మేము వెళ్ళినప్పుడల్లా మా అమ్మమ్మ ఏం చేసేదని అంటే, ఈ ప్రార్థనకి వెళ్ళేటప్పుడు ఆదివారం 1, 2, 3 గుడ్లు అందులో పెట్టి తీసుకుపోయేది. నాకు ఇప్పుడు అర్థమైన విషయం ఏంటంటే, ప్రథమ సంతతి తొలుచూలు గుడ్డు
అంటే ఆ కోడి పెట్ట పెట్టిన తొలిచూలు గుడ్డు ఏదైతే ఉందో, ఆ తొలిచూలుగా పెట్టిన గుడ్డుని ఆమె ఏం చేసేది, ఆ బియ్యంలో పెట్టి దేవుడికి అది ప్రతిష్ఠితంగా, అది అర్పణగా తీసుకొచ్చేదనమాట. హల్లెలూయా. అలాగా మా అమ్మమ్మ ఒక్కతే కాదు, ఆ చర్చికి వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళ తాంబాలంలో బియ్యం పెట్టుకొని ఒక కోడిగుడ్లు పెట్టుకొని వచ్చేవారు. మీరు ఇంతకుముందే ఒక 10-15 సంవత్సరాల క్రితం మీరు ప్రభువు నమ్మిన వాళ్ళు అయితే మీకు కూడా ఈ అవగాహన ఉంటుంది, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఒకవేళ మీరు 10-15 సంవత్సరాల క్రితం, అంటే 20 సంవత్సరాల క్రితం మీ ప్రభువు నమ్మని వాళ్ళు అయితే మీకు అంత పెద్దగా తెలిసి ఉండదు. కానీ ఇప్పుడు వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం అందరం. ఇజ్రాయేలులకు దేవుడు ఏం చెప్పాడు, మీ ప్రథమ సంతతిని నాకు అర్పణగా ఇవ్వాలి అని చెప్పాడు. సరే, ఇప్పుడు ప్రథమ సంతతి అనగానే అందరూ గొడ్లల్లో కానీ, గొర్రెల్లో కానీ, కోళ్ళల్లో కానీ, మేకలలో కానీ, పావురాలు కానీ, వీటన్నిటిలో ఏమిస్తారు, ప్రథమ సంతతిని దేవుడికి అర్పణగా ఇస్తారు. ఒకవేళ వారు గాడిదని పెంచుకుంటున్నారు అనుకోండి, గుర్రాన్ని కానీ, గాడిదని కానీ, కుక్కని కానీ పెంచుకుంటారు అనుకోండి, వాళ్ళు ఈ గొర్రెలు పెంచట్లేదు, వాళ్ళు ఈ మేకను పెంచట్లేదు, వాళ్ళు గాడిదని పెంచుకుంటున్నారు అనుకోండి, మరి దాన్ని ఎలా బలర్పిస్తారు? గాడిద అనేది దేవుడికి అది బలి అర్పణకు పనికిరాదు. గాడిదలు కానీ, గుర్రాలు కానీ, కుక్కలు కానీ, నక్కలు కానీ, బల్లులు కానీ, పిల్లులు కానీ, ఇవన్నీ కూడా దేవుడు బలి అర్పణకు అవి పవిత్రమైన జంతువుల లిస్టులో లేవు. అవి దేవుడు వాటిని సాధు జంతువుల లిస్టులో వేయలేదు, పవిత్రమైన జంతువుల లిస్టులో వేయలేదు. ఇదంతా మీకు ఎక్కడ దొరుకుతుందంటే లేవియ కాండం వచ్చినప్పుడు మీకు ఈ వివరాలన్నీ క్షుణ్ణంగా తెలుస్తాయి. అంటే దేవుడు ఏది బలి అడిగాడు, ఏది వద్దన్నాడు, ఏది పవిత్రమైన జంతువు, ఏది పవిత్రమైనది కాదు, ఏది పవిత్రమైన పక్షి, ఏది పవిత్రమైన పక్షి కాదు అనేది మీకు లేవియ కాండం వచ్చినప్పుడు మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు ఒకవేళ గాడిద ఉందనుకోండి, గాడిదను బలి అర్పణకు అది పనికిరాదు. చాలా జాగ్రత్తగా వినాలి. మరి గాడిద బలి అర్పణకు పనికి రాకపోతే ఇప్పుడు ఆయన గాడిదలు పెంచుకునే యజమాని అనుకోండి, ఇప్పుడు ఆయన మరి దేన్ని బలిగా ఇవ్వాలి? మా దగ్గర ఇవే ఉన్నాయండి. హల్లెలూయా. ఇప్పుడు బంగారం ఉన్నోళ్ళేమో బంగారం వేస్తారు, వెండి ఉన్నోళ్ళేమో వెండి వేస్తారు, మరి సొరకాయలు ఉన్నోళ్ళు సొరకాయలు వేస్తారు. ఇప్పుడు గాడిదలు ఉన్నోళ్ళు మరి గాడిదనే దేవుడికి ఇవ్వాలి కదా, వాళ్ళ దగ్గర ఏది ఉందో అదే ఇస్తారు కానీ వేరేదైతే ఇవ్వరు కదా. అందుకనే మరి గాడిదని ఎట్లా ఇవ్వాలి అనంటే ఈ వాక్యాన్ని మనం మొత్తం చదివితే ఈరోజు చాలా టైం అవుతుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 13వ అధ్యాయం మొత్తం చదవండి ఒకసారి, నేను చెప్పింది అలా ఉందో లేదో. ఇక్కడ గాడిదను బలిగా అర్పించాలంటే గాడిద బలికి పనికిరాదు కాబట్టి దేవుడు ఏం చేయమనంటే ఆ గాడిద మెడ విరగొట్టి చంపమన్నాడు. ఏం చేయాలి చెప్పాలి అందరూ? గాడిద మెడ విరగొట్టి చంపమన్నాడు. అదే చంపి దాన్ని బలిపీఠం దగ్గర పెట్టమనిలే, దాన్ని మెడ ఎరగొట్టి దాన్ని అవతల పడేయమని చెప్పిండు. అంటే దాని అర్థం ఏందనంటే గాడిద బలికి పనికి రాదు, దాని రక్తాన్ని చిందించొద్దు, అది అపవిత్రమైన జంతువు కాబట్టి దాని అర్పణకు పనికిరాదు. కాబట్టి దాన్ని ఏం చేయాలంటే గొర్రెపిల్ల లేనివాడు, మేకపిల్ల కానీ గొర్రెపిల్ల లేనివాడు దాన్ని మెడ విరగొట్టి దాన్ని అవతల పడేసేయాలి. అవతల పడేయడం అంటే అర్థమైంది, అవతల పడేయడం అంటే ఇప్పుడు కుక్క చచ్చిపోయింది అనుకో ఏం చేస్తాం, కాలుకు తాడు కట్టి తీసుకుపోయి ఎక్కడో పడేస్తాం. అది అపవిత్రమైన జంతువు, అది అపవిత్రమైంది కాబట్టి దేవుడు దాన్ని బలిగా కోరలేదు. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఆ గాడిద ఎవరో తెలుసా? ఆ గాడిద ఎవరంటే నేనే. హల్లెలూయా. ఆ గాడిద ఎవరంటే నువ్వే. దేవుడికి స్తోత్రం. ఆ గాడిదలో మనమే. హల్లెలూయా. అర్థమైందా మీ అందరికీ? మనందరం ఎవరు?
అపవిత్రమైన గాడిదలం. హల్లెలూయా. పనికి మాలిన గాడిదలం, వివరం తప్పిన గాడిదలం, తర్వాత తెలివి తక్కువ గాడిదలం. ఏ సమయంలో ఏం చేయాలో ఏమి ఎరుగని గాడిదని నేను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ పనికి మాలిన గాడిద బలికి పనికిరాదు. అర్థమైందా మీకు? మనం గొర్రెపిల్ల కాదు, మనం ఎవరం? మనం గాడిదలం. ఏ గాడిదలం? కట్టబడిన గాడిదలం కదా. ఇక చెప్పాలంటే గాడిద గురించి నేను చాలా చెప్తా ప్రసంగం, కానీ ఇప్పుడు అది కాదు మన మ్యాటరు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ గాడిదను విడిపించాలి అంటే ఏం కావాలి? ఒక గొర్రె పిల్ల బలి అర్పణ అవ్వాలి. ఈ కట్టబడిన గాడిద, ఈ తెలివి తక్కువ గాడిద, ఈ పాపిష్టి గాడిద విడిపించబడాలి అంటే ఒక యజమానునికి ఏమున్నాయి? గాడిదలు ఉన్నాయి. ఆ గాడిద బలికి పనికి రాదు. దాని ప్లేసులో ఏది అర్పణ చేయాలి? గొర్రె పిల్లను, ఏడాది గొర్రె పిల్లను అర్పణ చెయ్యాలి. ఒకవేళ అర్పణ చేయడానికి అతనికి గొర్రె పిల్ల లేకపోతే ఏం చేయాలి? ఇక ఎంత మాత్రం కూడా ఆ గాడిదను ఆ బలిపీఠం దగ్గర ఉంచడానికి వీల్లేదు. దాన్ని మెడ విరగొట్టి దాని అవతల పడేయాలి అని చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ యేసయ్య ఏమై ఉన్నాడు? ప్రథమ సంతతి. మనుషులలో అందరిలో యేసయ్య ఎవరు? ప్రథమ సంతతి. ఎట్లా ప్రథమ సంతతి అంటే, దేవుడికి ఒక్కగానొక్క కుమారుడు. ఆయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే తొలుచూలు కుమారుడు. అర్థం చేసుకోండి. యేసయ్య తొలుచూలు కుమారుడు. యేసయ్య గొర్రెపిల్ల, ఏడాది గొర్రెపిల్లతో సమానము. ఈ గాడిద మెడలు వినండి బాగా, ఈ గాడిద మెడలు విర్రగొట్టి దాన్ని చంపి అవతల పడేయక ముందే ఏమయ్యాడు ఆయన? ఏమయ్యాడంటే సిలువ మీద తన ప్రాణాన్ని పెట్టి, తన రక్తాన్ని పెట్టి గాడిద చంపబడకుండా, గాడిద మెడలు విరగొట్టబడకుండా యేసయ్యే బలి అర్పణగా మారాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం మాత్రమే గాడిదలం కాదు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ఈ లోకమంతా కూడా ఏమై ఉన్నారు? ఈ లోకమంతా పాపిష్టి లోకమేనా కాదా? పాపిష్టి లోకమా పరిశుద్ధమైన లోకమా? ఎక్కడ చూసినా ఏముంది? ఎక్కడ చూసినా పాపమే, ఎక్కడ చూసినా అన్యాయమే, ఎక్కడ చూసినా మోసమే, ఎక్కడ చూసినా నరహత్యలే. కాబట్టి లోకమంతా కూడా పాపంతో నిండిపోయి ఉన్నది. కాబట్టి ఈ లోకం అనేటువంటి ఒక వ్యక్తికి ఏం కావాలి? ఏం కావాలి అంటే, ఈ లోకం అనే గాడిదకి ఈ బలి అర్పణ, ఈ గాడిద పనికిరాదు. కాబట్టి ఇప్పుడు ఆ ఎవరైనా తొలుచూలు కుమారుడు, ఆ జ్యేష్ఠ కుమారుడు యొక్క బలియాగమే ఈ గాడిదకు పనికొస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆచారాలు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క మతంలో, ఒక్కొక్క కులంలో, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన ఆచారము, ఒక్కొక్క రకమైన పద్ధతులు, రకరకాల పద్ధతులు. అయితే ఇక్కడ వినండి, చాలామంది పద్ధతులు ఆచరిస్తున్నారు, ఆచారాలు సాంప్రదాయాలు మునిగి తేలుతున్నారు. కానీ అసలు ఆ సాంప్రదాయాలు ఎందుకు వచ్చాయో, ఆ ఆచారాలు ఎందుకు చేయాలో, ఆ పద్ధతులు ఎందుకు చేయాలో చాలామందికి తెలియదు. కానీ బైబిల్ గ్రంథం అలా కాదు. బైబిల్లో దేవుడు ఒక పద్ధతిని చేయమని చెప్తున్నాడు, ఒక ఆచారాన్ని అనుసరించమని చెప్తున్నాడంటే దానికి రీజన్ ఉంది. ఇప్పుడు పులియన్ రొట్టెల పండుగ ఎందుకు చేయమన్నాడో రీజన్ ఉంది. పస్కా పండుగ ఎందుకు చేయమన్నాడో దానికి రీజన్ ఉంది. ఇప్పుడు ఆయన ప్రథమ సంతతి తొలి పిల్లను ఎందుకు అర్పించమంటున్నాడో దానికి కూడా రీజన్ ఉంది. ఆయన అర్థం పర్థం లేకుండా ప్రజలకు చెప్పడు. హల్లెలూయా. కాబట్టి మనమందరం కూడా కట్టబడిన గాడిదగా మనం ఉంటుంటే, మన మెడలు విరగొట్టి బయట పారేయకుండా
యేసు అనేటువంటి జ్యేష్ఠ కుమారుడు, యేసు అనేటువంటి ఆ ఏడాది గొర్రెపిల్ల మన స్థానంలో మెడలు విరగొట్టబడి అవతల పడేయకుండా మన స్థానంలో యేసు బలియాగమయ్యాడు. ఒకసారి 6-7 వచనాలు చూడండి. 7 దినములు నీవు పులియని రొట్టెలు తినవలెను, 7వ దినమున యెహోవాకు పండుగ ఆచరించవలను. పులియని వాటినే 7 దినములు తినవలను. పులిసినది ఏదియు నీ యొద్ద కనబడకూడదు. నీ ప్రాంతములన్నిటిలోనూ పొంగనిది ఏదియు నీ యొద్ద కనబడకూడదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనం గడిచిన వారంలో ఏం విన్నాము? పులియని రొట్టెల పండుగ గురించి విన్నాము. పులియని రొట్టెల పండుగ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ప్రతి సంవత్సరము మొదటి నెల 14వ తారీఖు పులియని రొట్టెల పండుగ ప్రారంభమవుతుంది. పస్కా పండుగ ప్రారంభమవుతుంది. పస్కా పండుగ ప్రారంభమైన ఆ సాయంత్రమే పులియని రొట్టెల పండుగ ప్రారంభమవుతుంది. దేవుడు మళ్ళీ వీళ్ళకి ఎందుకు చెప్తున్నాడు? ఇంతకుముందు 12వ అధ్యాయంలో పులియని రొట్టెల పండుగ 7 రోజులు మీరు ఆచరించమని చెప్పాడు కదా. మళ్ళీ మోషేకు ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, దేవుడు ఇది నిత్యమైన కట్టడని చెప్పాడు. ఇది మీరు ఎల్లప్పుడూ జ్ఞాపకార్థంగా చేయాలని చెప్పాడు. ఇది మీరు మాత్రమే కాదు కానీ మీ పిల్లలకి, మీ పిల్లల పిల్లలకి, ఈ లోకంలో ఉన్న అందరికి కూడా ఈ పులియని రొట్టెల పండుగ గురించి వాళ్ళకు తెలియజేయమని చెప్పాడు. మీ తర్వాత వచ్చే తరం వారు కూడా దీన్ని ఆచరించాలి. ఈ పద్ధతిని ప్రతి ఒక్కరూ ఆచరించాలంటే ఫస్ట్ మనము క్రమంగా దీన్ని ఆచరించాలి. క్రమమైన పద్ధతిలో దీన్ని మనము చేస్తూ ఉంటే మన తర్వాత వచ్చే జనరేషన్ కూడా, మన తర్వాత వచ్చే తరము కూడా దీనిని వారు జ్ఞాపకార్థంగా, దీన్ని పరిశుద్ధంగా వారు చేస్తారు. దీంట్లో మనమే సరిగా లేకపోతే, మనమే క్రమంగా లేకపోతే, మనమే భక్తిగా లేకపోతే, మనమే ప్రార్థనగా లేకపోతే మన తర్వాత తరం వారికి దీని గురించిన అవగాహన, దీని గురించిన ఆనవాళ్ళు కూడా లేకుండా పోతాయి. హల్లెలూయా. ఇది నిత్యమైన కట్టడా. ఆయన శరీరం తినడం అనేది, ఆయన రక్తం తాగడం అనేది నువ్వు బ్రతుకున్నంత వరకు ఇది నిత్యమైన కట్టడా. దీన్ని పరిశుద్ధంగా ఆచరించవలను, దీన్ని జ్ఞాపకార్థంగా ఆచరించవలను. మీరు దీన్ని చేస్తున్నప్పుడల్లా ఆయన మరణమును మీరు ప్రచురించుదురు అని చెప్పాడు. దేవుడే దీన్ని ఒక కట్టడగా మనకిచ్చాడు. నా శరీరం భుజించండి, నా రక్తాన్ని మీరు తాగండి, మీరు నిత్య జీవం గలవారై ఉంటారు, మిమ్మల్ని నేను అంత్యదినమున లేపుతాను, గూఢమైన సంగతులను మీకు నేను బయలుపరుస్తానని మన ప్రభువు చెప్పాడు. కనుక దీనిని మనందరం కూడా, మనం చచ్చేంత వరకు కూడా ఈ పులియని రొట్టెల పండుగను పరిశుద్ధంగా ఆచరించవలను. అందుకని నేను ఏమంటానంటే, ఈ పులియని రొట్టెల పండుగ అంటే ఈ ప్రభు బల్ల ఆరాధన, మనం ఆరాధనలో పాల్గొనేటప్పుడు ఇంకా సిద్ధపాటుతో, ఇంకా మనము వేగిరముగా, ఇంకా మనము ప్రార్థన పూర్వకంగా దీన్ని చేసినట్లయితే మన దేవుడి ఆజ్ఞను మనము తూచా తప్పకుండా మనం పాటించిన వారం అవుతాము. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకని 6-7 వచనాల్లో ఏమంటున్నాడు? మీరు పులియని రొట్టెల పండుగను ఆచరించండి. ప్రతి సంవత్సరం 7 రోజులు మీరు దీన్ని ఆచరించండి. ఇందులో ఈ 7 రోజులలో పులిసింది ఏది కూడా మీరు తినకూడదని చెప్తున్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ పరిశుద్ధమైన కానాన్లో అడుగు పెట్టక ముందే ఏమవ్వాలి? మానవుల్లో ఉన్న కల్మషమైన జీవితం, మానవుల్లో ఉన్న పాప జీవితం, మానవుల్లో ఉన్న రోత జీవితం అంతా కూడా ఏం కావాలి? శుభ్రంగా కడిగి వేయబడాలన్నదే దేవుని యొక్క అద్భుతమైన సంకల్పము. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడున్న మానవుడు మొత్తం కిందికే చూస్తాడు. ఇక ఎటు చూస్తున్నాం మనం? కిందికే చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అంటే అర్థమైందనంటే, దేవుడేమో నీ కొరకు ఒక ఉన్నతమైన బహుమానం సిద్ధపరిచాడు. దేవుడేమో నీ మీద ఒక పక్కా ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడేమో నీ మీద ఒక గొప్ప ఆశను
కలిగి ఉన్నాడు, ఒక ఎక్స్పెక్ట్ కలిగి ఉన్నాడు, ఒక ఉన్నతమైన దర్శనము, ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని దేవుడు నీ మీద కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఒక పక్కా ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడు. నిన్ను ఇక ఈ లోకంలో నువ్వు పొందేదానికంటే, ఈ లోకంలో అనుభవించేదానికంటే, ఈ లోకంలో నువ్వు పొందే ఆశీర్వాదం కంటే దేవుడు నీకు ఉన్నతమైన శిఖరాన్ని ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నాడు. హల్లెలూయా. ఇక ఆయన ఇచ్చే మహిమ ఎదుట ఈ లోక సంబంధమైనది ఏది కూడా అది ఎన్నదగినది కాదు. దాన్ని, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం దాంతో ఎంత మాత్రం నువ్వు పోల్చలేవు. అటువంటి గొప్ప కృపను దేవుడు మనందరికీ ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? మానవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన వైపు చూడట్లేదు, ఆయన ఇచ్చే బహుమానం వైపు చూడట్లేదు, ఆయన ఇచ్చే ఫలం వైపు మానవుడు చూడట్లేదు. మానవుడు ఎంతసేపు ఉన్నా ఈ భూ సంబంధంగా అభివృద్ధి కావడానికి, ఈ భూ సంబంధంగా ఆశీర్వాదాన్ని పొందడానికి, ఈ భూ సంబంధంగా డెవలప్ కావడానికి, ఈ భూ సంబంధంగా పేరు సంపాదించుకోవడానికి, ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికే తన శేష జీవితాన్ని దాదాపుగా ఒక 12 గంటల వరకు టైం అంతా వేస్ట్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ లోకంలోనే పరిగెడుతున్నాడు, ఈ లోక బహుమానం కొరకే పరిగెడుతున్నాడు, ఈ లోక ఆశీర్వాదం కొరకే మానవుడు ఆరాటపడుతున్నాడు, సిద్ధపడుతున్నాడు, పరుగులెత్తున్నాడు, దాని మీద దృష్టి పెడుతున్నాడు. నిద్రపోకుండా బీపీ తెచ్చుకుంటున్నాడు, షుగర్ తెచ్చుకుంటున్నాడు, రకరకాల సమస్యలు తెచ్చుకుంటున్నాడు మానవుడు. కానీ దేవునికి నీ మీద ఉన్న తలంపులు, ఆ తలంపులు మీ తలంపుల వంటివి కావు. ఆయన ఉద్దేశాలు మీ ఉద్దేశాల వంటివి కావు. నీ కొరకు ఆయన ఉన్నతమైనటువంటి స్థితిని ఏర్పాటు చేసి పెట్టాడు. హల్లెలూయా. దాన్ని చేరుకోవడానికే దేవుడు ఇక్కడ ఉండి నీకు బోధిస్తున్నాడు. మనం ఏ రోజైనా ఒక్కరోజు ఆయన తట్టు బలంగా తిరిగి బలమైన కార్యాలు ఆయన కొరకు చేసే వారంగా మనం మారాలని మీ అందరూ కూడా ఈ వాక్యం ద్వారా నీకు తెలియజేస్తున్నాను. నిర్గమకాండం 13:9 చూడండి. 13:9 యెహోవా ధర్మశాస్త్రము నీ నోట ఉండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించెనను అనుటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థంగాను ఉండును. కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలములను అనుసరించవలెను. ఈ కట్టడను, ఈ ఆచారమును మీరు ఒక క్రమమైన పద్ధతిలో, ఒక యథార్థముగా, ఒక క్రమమైన పద్ధతిలో ఈ కట్టడలను మీరు ఆచరించవలనని రాయబడింది. మీ కన్నుల ఎదుట. హల్లెలూయా. ఇంకొక చోట మీ కన్నుల ఎదుట వాటిని బాస్కములుగా కట్టుకోనవలనని ఉంది ద్వితీయోపదేశ కాండంలో. ఏం చేయాలి? వాక్యాలు గోడల మీద కాదు, వాక్యాలు కేవలం క్యాలెండర్లో కాదు, వాక్యాలు గోడల మీద కాదు, వాక్యాలు క్యాలెండర్లో కాదు. వాక్యాలు ఎక్కడ ఉండాలి? వాక్యము నీ హృదయంలో ఉండాలి. వాక్యము నీ హృదయం అనే పలక మీద దాన్ని రాసుకోవాలి. వాక్యాన్ని నీ నొదుటిన బాస్కం వల్ల కట్టుకోవాలని చెప్తుంది వాక్యము. ఇక కొంతకాలానికి వాక్యం దొరకనటువంటి రోజులు రాబోతున్నాయి. ఇప్పటికే ప్రపంచంలో చాలా దేశాలలో బైబిల్ గ్రంథాలు అక్కడ దొరకవు, అక్కడ చర్చిలు లేవు, అక్కడ సేవకులు లేరు, అక్కడ ఎవరు ప్రకటించేవారు లేరు. చైనా లాంటి దేశాలలో, పాకిస్తాన్ లాంటి కొన్ని గల్ఫ్ కంట్రీస్లలో అక్కడ దేవుని వాక్యం అన్నా, దేవుని మాటలన్నా ఏం చేస్తారు? చంపేస్తారు. అటువంటి పరిస్థితులు ఇప్పుడు ప్రపంచంలో ఎన్నో దేశాలలో ఇటువంటి పరిస్థితి ఉన్నది. ఏం చేస్తున్నారు? గింతంత ముక్క ఎక్కడన్నా కొంచెం దొరికితే కనుక వాళ్ళు చీకటి గదిలోనికి వెళ్ళి చిన్న టార్చ్ లైట్ వేసుకొని వారు క్షుణ్ణంగా వాక్యం చదువుకునే పరిస్థితి ఆ దేశాలలో ఉంది. హల్లెలూయా. కానీ మనం ఎన్ని బైబిల్ అన్నా కొనుక్కునే పర్మిషన్ మనకుంది, ఎన్ని బైబిల్ అయినా కొనుక్కోవచ్చు, ఎన్ని గంటలైనా
నువ్వు దేవుని వాక్యాన్ని చదవచ్చు, ధ్యానించవచ్చు. కానీ ఆదివారం బైబిల్ తీసుకొని వస్తే మరలా బైబిల్ తీసుకుపోయి ఆ సెల్ఫ్లో పడేసినావంటే మళ్ళీ వచ్చేటప్పుడు బైబిల్ ఎక్కడుందిరా, నా బైబిల్ ఎక్కడుందిరా, ఈ బైబిల్ పోరగాళ్ళు కనబడనియరు, ఎడబడేసిర్రో ఏం సంగతో అని ఇదే తలకాయ నొప్పి. ఎంత బాధ. దేవుడు అందుకే మనకు బైబిల్ ఇచ్చాడా? అందుకనే ఈ శ్రేష్టమైన 66 గ్రంథాలు ఒక చోట చేర్చడానికి ఎంతోమంది భక్తులు ప్రాణత్యాగం చేశారు. ఎంతోమంది ప్రాణత్యాగం, బలియాగాల గ్రంథం ఇది. హల్లెలూయా. ఇది మన చేతిలోనికి రావడానికి అది ఎంత చిన్న విషయమో కాదు. అయినా కానీ ఏమంటున్నాం మనం? అన్ని పనులు చేయడానికి సమయం ఉంది, కానీ ఈ బైబిల్ వాక్యం చదవడానికి మాత్రం సమయం లేదు. ఈ దేవుని వాక్యాన్ని వినడానికి మాత్రం సమయం దొరకట్లే. బిర్యానీ తినడానికి సమయం ఉంటుంది కదా, ఇడ్లీ చేసుకున్నానికి సమయం ఉంటుంది కదా, మనం అన్ని పనులు చేసుకున్నానికి అంత సమయం ఉంటుంది. బైబిల్ చదవడానికి మాత్రం సమయం దొరకట్లే. దేవునితో గడపడానికి మాత్రం మానవుడికి సమయం దొరకట్లే. నేను మిమ్మల్ని కించపరచాలని కాదు, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు ఇంత మంచి శ్రేష్టమైన జీవ గ్రంథం బైబిల్? నీకు జీవం ఇచ్చేది, నీకు ప్రాణం పోసే గ్రంథం ఇది. నిన్ను నిలబెట్టే గ్రంథం, పడిపోయిన వ్యక్తిని నిలబెట్టే గ్రంథం, స్వస్థపరిచే గ్రంథం, ఆశీర్వదించే గ్రంథం, దీవించే గ్రంథం ఇది. ఇది నీ దగ్గర ఉంటే నువ్వు కోటీశ్వరుడి కంటే ఎక్కువ. కానీ ఇది దగ్గర పెట్టుకొని అందరు ఏడుస్తున్నారు, అందరు బాధపడుతున్నారు, అందరు దుఃఖపడుతున్నారు. ఎందుకంటే దీంట్లో ఉన్న సమాచారం వాళ్ళకి తెలియదు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు ఇశ్రాయేలుకి? మీరు ఈ పండుగను, ఈ పులియని రొట్టెల పండుగను ఆచరించేటప్పుడు మీరేం చేయాలి? మీ ప్రథమ సంతతిని ముందుగా దేవుడికి బలిగా అర్పణగా ఇవ్వాలి. మీ పశువులలో కానీ మనుషులలో కూడా ప్రథమ సంతతిని దేవుడికి అర్పణగా ఇవ్వాలి. మరి మనుషులలో ప్రథమ సంతతి ఎలా ఇస్తారు చెప్పండి? జంతువుల్లోనంటే ప్రథమ సంతతి దేవుడికి ఇస్తాం మనం. మరి మనుషులలో జ్యేష్ఠ కుమారుని ఎవరికి ఇవ్వాలి? దేవుడికి బలి అర్పణగా ఇవ్వాలి. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు? ఇస్సాకును బలి అర్పణగా ఇచ్చాడు. ఇప్పుడు మనుషులలో దేవుడు ప్రథమ సంతతిని బలి కోరుతున్నాడా? ఇప్పుడు అక్కడ ఎవరు? ఐగుప్తు రాజు, ఫరో రాజు. ఆయన దేవుని మాట వినలేదు. పైగా తన ప్రజలను ఎన్నో వందల సంవత్సరాలు బాధించాడు. కాబట్టి ఆ ప్రథమ సంతతి మొత్తం ఏమయ్యారు? అందరూ చనిపోయారు. కానీ ఇక్కడ ఇజ్రాయేల్లో కూడా ప్రథమ సంతతిని దేవుడికి ఇవ్వమని చెప్తున్నాడు. అది ఎలాగంటే ఇక్కడ వినండి, మనుషునికి ప్రతిగా గొర్రె పిల్లను బలి అర్పణ చేయమని వాళ్ళకి చెప్పాడు. హల్లెలూయా. ఒకవేళ గాడిద ఉంటే గాడిదకు ప్రతిగా కూడా ఏం చేయాలి? గొర్రె పిల్లను బలిగా అర్పణ చేయండి. ఒకవేళ గొర్రె పిల్ల లేదనుకోండి, ఆ గాడిద మెడ విరగొట్టి, అది పనికిరాదు, అది బలికి పనికిరాదు కాబట్టి దాన్ని తీసి అవతల పడేయండి అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకనే మీరందరూ ఆలోచన చేయండి. ఇప్పుడు వాక్యం ఎక్కడ ఉండాలి? కీర్తన గ్రంథం మొదటి కీర్తన ఏం చెప్తుంది? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడని చెప్పింది వాక్యం. కనీసం ఈ రోజు నుండి అయినా కేవలం ఈ నల్లట్ట బుక్కు దీని మీద మీరు దృష్టి పెట్టి, కొన్ని సంవత్సరాలు అయితే ఇంకా బైబిల్ ఉండదు, కొన్ని సంవత్సరాలైతే సేవకులు ఉండరు, ఇంకా కొన్ని సంవత్సరాలకి మందిరాలు ఉండవు. కాబట్టి ఇప్పుడే మనం అందరూ ఏం చేయాలి? గోడల మీద కాదు, గోడల మీద ఉన్న అవి కూడా చదవరు, క్యాలెండర్లో ఉన్న మీ ఇంట్లో క్యాలెండర్ ఎన్ని వాక్యాలు తెలుసు మీకు? నిలబడి చెప్పండి ఇక్కడ ఎవరైనా ఉంటే. ఎన్ని వాక్యాలు వచ్చు అందులో? క్యాలెండర్లో ఉన్న ఎన్ని వాక్యాలు నిలబడి కంఠతంగా చెప్పగలవు నువ్వు? 100 కంఠత వాక్యాలు నేర్చుకున్నా నీతో ఎవరు మాట్లాడరు, వేరే క్రైస్తవులు. నేర్చుకుంటున్నావు మనం? నేర్చుకోవట్లే. చూడండి
ఎంత బలహీనంగా ఉన్నామో విశ్వాసంలో మీకు మీరే, నాకు నేనే, మనందరం పరీక్షించుకోవాల్సిన వ్యక్తులమై ఉంటున్నాము. ఎవరైతే గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించరో వారికి ఇక బ్రతికే అవకాశం లేదు. గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయించిన వారే వారి మెడలు విరగొట్టబడకుండా వాళ్ళు కాపాడబడతారు, వారు చంపబడకుండా కాపాడబడతారు. కాబట్టి సువార్త అంగీకరించని వారు కూడా చంపబడతారు, అంతే కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు గాడిద అయినప్పుడు, ఆ గాడిద బలికి పనికిరాంది అయినప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఆ గాడిద చంపబడి బయట పారవేయబడుతుంది కదా. అందుకని ప్రతి ఒక్కరూ యేసయ్య దగ్గరికి రావాల్సిందే. ప్రతి మానవుడు యేసు రక్తంలో కడగబడాల్సిందే. ఎందుకంటే యేసయ్య ప్రతి మానవుడు కొరకు బలి అర్పణగా అయ్యాడు. ఈ లోకంలో ఎన్నో ఆచారాలు సాంప్రదాయాలు ఉన్నాయి, కానీ అవన్నీ ఏవి కూడా వాళ్ళకి సరిగా తెలియనివే, అర్థం కానివే. కానీ దేవుడు తన వాక్యాన్ని అర్థం కాకుండా చెప్పట్లేదు. ప్రతి ఒక్క ఆచారానికి, ప్రతి ఒక్క పద్ధతికి దాంట్లో రీజను ఉంది, దాంట్లో అర్థం ఉంది. అర్థం లేకుండా దేవుడు ఒక్క మాట కూడా బైబిల్లో చెప్పలేదు. కాబట్టి అర్థం ఉన్న దాన్ని వెంబడిద్దామా, అర్థం పర్థం లేని వాటిని వెంబడిద్దామా? అర్థం ఉన్న దాన్నే వెంబడించవలసిన వారమై ఉంటున్నాము. హల్లెలూయా. ఈ యొక్క ఇజ్రాయేలుకు దేవుడిచ్చిన ఆజ్ఞల్లో కొన్ని పండుగలు చేయమని చెప్పాడు. అందులో మొట్టమొదటిది ఏంది? పస్కా గొర్రెను వధించాలి. రెండవది పులియని రొట్టెలు తినాలి. మూడవది జ్యేష్ఠ సంతానం, తొలిచూలు పిల్లను దేవుడికి బలిగా అర్పించాలి. నాలుగవది దేవుని వాక్యాన్ని గుండెల మీద బాస్కం వలె కట్టుకోవాలి. ఇది నూతన నిబంధనలో దీన్ని ఎలా పోల్చుకోవాలంటే, పస్కా గొర్రెపిల్ల వధించబడాలి అంటే మనందరి కొరకు యేసు ప్రభు వారు శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టాడు. పులియని రొట్టెలు అంటే ఆయన ప్రాణాన్ని పెట్టి తన శరీరాన్ని తినమన్నాడు, తన రక్తాన్ని తాగమన్నాడు. ఇదే పులియని రొట్టెల పండుగ. రెండవది ఏంది? మూడవది జ్యేష్ఠ సంతానాన్ని దేవుడికి బలిగా ఇవ్వాలి. ఆ జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తే మన కొరకు బలిగా శిలువ మీద అర్పించబడ్డాడు. కాబట్టి ఇప్పుడు మనం అందరం ఏం చేయాలంటే, అపోస్తలుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, సహవాసమందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండాలి. ఇదే బాస్కం వలె కట్టుకోవడం అంటే ఇదే. అపోస్తలుల బోధలో మీరు నిలిచి ఉంటే, మీరు బలంగా ఉంటే, అప్పుడు మీరు వీటినన్నిటిని కూడా అనుసరిస్తున్న వారై మీరు ఉంటారు. తర్వాత 13వ వచనం 13వ వచనం చదవమ్మా. 13వ అధ్యాయం 17, 19 వచనాలు చదవండి. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి ఏం చేయాలండి? దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. తర్వాత 18వ వాక్యం చదవమ్మా. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గంలో నడిపించెను. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు మార్గమును నడిపించెను. ఇజ్రాయేలీయులు దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు ఏం చేసినాడు చెప్పండి? ఇప్పుడు ఏమేమి జరిగాయి? పస్కా అయిపోయింది, పులియని రొట్టెల పండుగ అయిపోయింది, జ్యేష్ఠ సంతానం బలి అర్పణ అయిపోయింది. అంటే జ్యేష్ఠ కుమారుడికి బదులుగా ఒక గొర్రె పిల్లను బలిగా అర్పించమన్నాడు. గాడిదకు ప్రతిగా కూడా గొర్రెను బలిగా అర్పించమన్నాడు. గొర్రె లేకపోతే ఏం చేయమన్నాడు? గాడిద మెడ విరగొట్టి అవతల పడేయమని చెప్పాడు. హల్లెలూయా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చదువుకున్నాం? నెక్స్ట్ ఇప్పుడు ఇక ప్రారంభమైంది. ఏంటిది? జర్నీ ప్రారంభమైంది. ఇప్పుడు ప్రయాణం ప్రారంభమైంది. ఈ ప్రయాణంలో దేవుడు వారిని ఎలా నడిపిస్తున్నాడట? ఎర్ర సముద్రం అనే మార్గం గుండా, అరణ్యములో చుట్టూ దారి గుండా నడిపిస్తున్నాడని రాయబడింది ఇక్కడ. హల్లెలూయా. ఇప్పుడు మనము హైదరాబాద్ వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? హైటెక్ బస్ స్టాండ్కి పోవాలి. బస్సు ఎక్కినాం అనుకో, ఫస్ట్ మనకు
నకరకల్ తగులుతుంది, తర్వాత కట్టంగూర్, తర్వాత నార్కెట్పల్లి, తర్వాత చిట్యాల, తర్వాత చౌటుప్పల్, తర్వాత హైదరాబాద్. ఓకే, దేవుడికి మహిమ కలుగును గాక. కానీ హైదరాబాద్ వెళ్ళాలంటే ఇక్కడ హైటెక్ బస్ స్టాండ్లో బస్ ఎక్కి విజయవాడ పోయి, విజయవాడ నుంచి ఖమ్మం పోయి, ఖమ్మం నుంచి వరంగల్ పోయి, వరంగల్ నుంచి హైదరాబాద్ పోయామనుకో, అది ఎట్లుంటుంది? ఏది సులువైన మార్గము, ఏది రైట్ రూటు చెప్పండి? సూర్యాపేట నుంచి నకరకల్ నుంచి పోవడం రైట్ రూటా? సూర్యాపేట పోయి విజయవాడ పోయి ఖమ్మం పోయి వరంగల్ పోయి హైదరాబాద్ చేరుకోవడం రైట్ రూటా? ఏది కరెక్ట్ మార్గం? అంటే ఒక తెలివి కల్ల వ్యక్తి, జ్ఞానం ఉన్న వ్యక్తి ఎక్కడి నుంచి పోతాడు? సూర్యాపేట నుంచి నకరకల్ నుంచి చౌటుప్పల్ నుంచి హైదరాబాద్ పోతాడు కదా. హల్లెలూయా. తెలివి లేకపోతే, కాబట్టి తెలివి తక్కువ ఉంటే, ఆలోచన శక్తి లేకపోతే చుట్టూ తిరిగిపోవాల్సి వస్తుంది కదా. మంచి జ్ఞానం పనిచేస్తే, తెలివిగా ఉంటే మాత్రం షార్ట్ కట్లోనే మన మార్గాన్ని చేరుకుంటాం. అయితే ఇక్కడ వినండి, దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు మోషే అహరోన్లు ఆ రాజుతో ఏమంటున్నారు? ఓ రాజా, మేము 3 దినములంత ప్రయాణం వెళ్ళి మా దేవుడికి మేము బలి అర్పిస్తామని చెప్తున్నారు. ఇక్కడ 3 దినములంత ప్రయాణం అంటే ఏంటంటే కానానుకు వెళ్ళే మార్గం అనుకుంటున్నాను నేను. కానాను చేరుకుంటారేమో 3 రోజులలో. వాళ్ళు కరెక్ట్గా రైట్ రూట్లో బయలుదేరితే, సరైన అంటే ఎర్ర సముద్రం గుండా అరణ్యం గుండా కాకుండా ఒక సరైన మార్గంలో వెళ్తే 3 రోజులలో వాళ్ళు ఎక్కడికి పోతారు? కానానుకు చేరుకుంటారేమో. అంటే కొంతమంది బైబిల్ పండితులు ఏం చెప్తున్నారు? 11 రోజులలో కానాను ప్రయాణం ఉంటుంది. కొంతమంది బైబిల్ పండితులు ఏం చెప్తున్నారంటే 5 రోజులలో పోవచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు వాక్యంలో మోషే గారు ఏమన్నారంటే 3 రోజులలో మేము పోతామని అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సరే, మనం 5 రోజులు అనుకుందాం. సరే 5 అనుకుందాం. సరే, అది 11 అయినా 5 రోజులైనా 3 రోజులైనా రోజులే కదా. ఈ రోజులలో పెద్ద నెలల వ్యత్యాసం లేదు, సంవత్సరాల వ్యత్యాసం లేదు. కాబట్టి దాని గురించి పెద్దగా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ 3 రోజులలో అంటే కనీసం 5 రోజులలో వెళ్ళేటువంటి ఆ ప్రయాణము ఇజ్రాయెల్ ప్రజలు ఎన్ని సంవత్సరాలు నడిచారు? 40 ఏళ్ళు నడిచారు. అంటే ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలంటే నకరకల్లు, నార్కెట్పల్లి, చౌటుప్పల్ కాకుండా ఎట్లా పోయారు వీళ్ళు? దేవుడు ఎలా నడిపించాడు? దేవుడు విజయవాడ, సూర్యాపేటలోకి విజయవాడ బొమ్మలు, విజయవాడ నుంచి ఖమ్మము, ఖమ్మం నుంచి వరంగల్, వరంగల్ నుంచి ఇంకా భద్రాచలం, భద్రాచలం ఇంకా ఇవన్నీ తిప్పి మొత్తం చుట్టూ దారి అయినటువంటి దారిలో నడిపించి చివరికి వాళ్ళను కానానికి చేర్చాడు. ఎందుకు దేవుడు అలా చేశాడు? డైరెక్ట్గా వెళ్తే 5 రోజుల ప్రయాణమే కదా కానానికి. మరి 5 రోజులలో చేర్చకుండా దేవుడు 40 ఏండ్లు ఎందుకు నడిపించాడు వాళ్ళని? ఎందుకు నడిపించాడు అంటే, ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఆ పులిసిన హృదయంతో, ఆ పాప హృదయంతో, ఆ గర్విష్టి హృదయంతో, అహంకారపూరితమైన హృదయంతో వాళ్ళని గనక కానాన్లో చేర్చాడు అనుకోండి దేవుడు, దాన్ని కూడా ఎట్లా మారుస్తారు వీళ్ళు? లూసిఫర్ దేశంగా మారుస్తారు వాళ్ళు. దాన్ని కూడా దొంగల గుహగా మార్చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఐగుప్తులో ఎలా ఉన్నారో దేవుడిచ్చే వాగ్దాన దేశమైన, శ్రేష్ఠ దేశమైన కానాన్లో కూడా వాళ్ళ బుద్ధి మారకపోతే, వాళ్ళ తలంపులు మారకపోతే, వారి ఆలోచనలు మారకపోతే, వాళ్ళ ఉద్దేశాలు మారకపోతే వారు ఎక్కడుంటారు? అక్కడ కూడా ఇవే పనులు చేస్తారు. అందుకని దేవుడు ఏం చేశాడంటే వీళ్ళను చుట్టూ దారి అయిన ఎర్ర సముద్రము మొత్తం నడిపించి అరణ్యంలో 40 ఏండ్లు తిప్పిన చోట తిప్పి చివరికి వాళ్ళను కానానుకు నడిపించాడు. కానానుకు చేర్చబడినప్పుడు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బయలుదేరిన వారిలో 2 మాత్రమే, యెహోషువ, కాలేబు, 2 మాత్రమే. అంటే జర్నీ ప్రారంభమైనటువంటి రోజులలో
ఉన్నవారు అంటే న్యూ జనరేషన్ కాదు, కొత్త తరం వారు కాకుండా అప్పుడు బయలుదేరిన దాంట్లో 40 ఏండ్ల ముందు బయలుదేరిన దాంట్లో ఇద్దరే కానానుకు చేర్చబడ్డారు. హల్లెలూయా. ఎందుకు ఇద్దరే చేర్చబడ్డారు? 6 లక్షల మంది బయలుదేరారు కదా, ఇద్దరు ఎందుకు చేర్చబడ్డారు అంటే, దేవుని బిడ్డలారా, వాళ్ళు అరణ్యంలో ఏమయ్యారు? రాలిపోయారు. ఎందుకు రాలిపోయారంటే వారు జీవితాన్ని చక్కగా సరిచేసుకోలేదు. దేవుడు చక్కగా మీరు పులిసిన దానిని ఎంత మాత్రం కూడా మీరు ఉంచుకోవద్దంటే, వాళ్ళు పులిసిన జీవితంతో దేవుణ్ణి వెంబడించారు. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు వారు సరిగా అనుసరించలేదు, ఆయనకు సరిగా లోబడలేదు, ఆయన మాటను వినలేదు. అందుకనే అరణ్యములో వారంతా కూడా రాలిపోయారు. ఇక అంటే ఒక ఇద్దరే కానాన్లో చేరలేదు. ఆ తర్వాత 40 ఏండ్లలో ఆ ప్రయాణంలో పుట్టిన వాళ్ళు చాలామంది కానానుకు చేరుకున్నారు. కానీ ఈ స్టార్టింగ్లో ప్రారంభమైన వారు మాత్రం కానానుకు ఇద్దరు మాత్రమే చేరుకున్నారు. ఇప్పుడు అసలైన మర్మం మీరు వినండి. ఇందులో మర్మం ఏంటి అంటే, మనమందరం కూడా ఎక్కడున్నాం? ఇప్పుడు ఆత్మీయ యాత్రలో ఉన్నాము. మనమందరం కూడా ఆత్మీయ ప్రయాణంలో ఉన్నాము. మనమందరం కూడా యాత్రికులము, పరదేశులమై ఉన్నాము. మన జర్నీ కూడా ఏమైంది? స్టార్ట్ అయింది. మన ప్రయాణం ప్రారంభమైంది. అయితే మన ప్రయాణంలో ఏం ఎదురవుతున్నాయి? ఇప్పటి వరకు పాస్టర్ అమ్మ గారు చెప్పింది సాక్ష్యం ఏంటిది? కిడ్నీ బయాప్సీ అయింది, అది ఇంకా కంప్లీట్గా కోలుకోకముందే మళ్ళీ ముక్కు ఆపరేషన్ అయింది, మరి అది అయిపోకముందే మళ్ళీ చెవి ఆపరేషన్ అయింది. ఒకదాని తర్వాత ఒకటి సంవత్సరాలు ఇట్లా ట్యాబ్లెట్లు మింగుతూ ఉంటే ప్రాణమంతా గందరగోళం అయిపోతుందని చెప్పింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ సమస్య? ఎందుకు ఈ బాధ? ఎందుకు మనకి ఇబ్బంది? ఎందుకు మనం ఇన్ని సమస్యల గుండా మనం ప్రయాణం చెయ్యాలి అంటే, మీకు ఒక విషయం చెప్తా వినండి. మీరు ఎక్కడికన్నా ప్రయాణం చేస్తూ వెళ్తుంటే, ఎక్కడికైనా ప్రయాణం, దూర ప్రయాణమో దగ్గర ప్రయాణమో మీరు చేస్తున్నప్పుడు రోడ్డు మొత్తం గతుకులు ఉందనుకోండి, మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఆటో అయినా బాగా పోతుంటే ఎత్తేస్తుంది ఆటో, అప్పుడు మీరు ఎట్లా ఏమనుకుంటారు? అబ్బబ్బబ్బబ్బా రోడ్డు పాడుగాను, ఈ రోడ్లేరు పాడేరు, నడువులన్నీ పోతున్నాయి, గట్టి గుద్దుకుంటున్నాయి. బస్సులు ఎక్కినప్పుడు కూడా ఆ స్పీడ్ బ్రేకర్లకు ఇద్దెత్తి లేచి పడతారు కింద. అప్పుడు ఏమంటారు? అమ్మో ఏందిరా నాయన ఎంత పెద్ద స్పీడ్ బ్రేకర్లు పెట్టిర్రు, ఈ గతుకులు ఏంటి, గుంటలు ఏంటి, ఇదంతా ఏంది, బురద ఏంది, ఇదంతా గలీజ్ ఏంది అని మనుష్యుడికి ఏం బయటపడుతుంది? అప్పుడు మనుషుని యొక్క మనసు ఏందో బయటపడుతుంది. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఆయన మనసు గుంటలు వచ్చినప్పుడు బయటపడుతుంది. హల్లెలూయా. ఆ గతుకులు వచ్చినప్పుడు బయటపడుతుంది, ఆ ముళ్ళు గుచ్చుకున్నప్పుడు బయటపడుతుంది. నీకెంత ఓపిక ఉందో, ఎంత సహనం ఉందో, ఏదుందో దేవుడు అన్నీ పరీక్షిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన 40 ఏండ్లు వాళ్ళని ఎర్ర సముద్రం గుండా, అరణ్యం గుండా ఎందుకు నడిపిస్తున్నాడు అంటే, దేవుడు వాళ్ళని పరీక్షిస్తున్నాడు. హల్లెలూయా. నిన్ను గిచ్చితేనే, నీకు నొప్పి లేస్తేనే నీ స్వభావం అనేది బయటపడుద్ది. హల్లెలూయా. దేవుడికి నేను అందరినీ ప్రేమిస్తా అంటే, అందరికీ సమస్య వచ్చినప్పుడు నువ్వు స్పందించే విధానమే అక్కడ చెప్పుద్ది. మనం అన్ని చెప్తుంటాం కానీ చేసేటప్పుడు చెయ్యలేం. అంటే దేవుడు అటువంటి దాన్ని మనకు అనుమతిస్తాడు. అటువంటి దాన్ని అనుమతించినప్పుడు అప్పుడు మన స్వభావం ఏంటో అన్నట్టే బయటపడుతుంది. ఆ బయట పడినప్పుడే దేవుడు దానికి ట్రీట్మెంట్ చేస్తాడు అన్నమాట. ఆ ఇజ్రాయేల్ ప్రజలలో దాన్ని బయటికి తీసుకురావడానికి, వాళ్ళ స్వభావాన్ని బయటికి తీసుకొచ్చి దాన్ని కట్టడ చేయడానికి దేవుడు 40 సంవత్సరాలు ఏం చేశాడు? అరణ్యము గుండా నడిపించాడు. మరి ఎప్పటిదాకా నడిపిస్తాడు?
ఈ మనుషులను అరణ్యము గుండా ఎప్పటిదాకా నడిపిస్తాడంటే చచ్చేంత వరకు నడవాలి. మధ్యలో ఏముండవు. ఎవరైతే యేసు రక్తములో కడగబడ్డారో చచ్చేంత వరకు 70 ఏండ్ల వరకు ఈ గతుకుల రోడ్లో నువ్వు నడవాలి. గుంటల గుండా నువ్వు నడవాలి. ఈ స్పీడ్ బ్రేకర్ల మించి నువ్వు జంప్ చేయాలి. అందుకనే అపోస్తులుడైన పౌలు గారు అన్నాడు, ఇదిగో కరువైనను, ఖడ్గమైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, అది ఏదైనా సరే క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపలేదని చెప్పాడు. ఇదంతా విశ్వాసికి అర్థం కాక, హల్లెలూయా, ఆత్మీయ ప్రయాణం అర్థం కాక చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ మీటింగ్ పోతున్నారు, ఆ మీటింగ్ పోతున్నారు, అంటే బ్లెస్సింగ్ కొరకు. ఇక్కడికి వస్తున్నాం కాబట్టి సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఇంకో మీటింగ్ పోదాం. హల్లెలూయా. ఇక్కడ అది కాదు. దేవుడు నీకు సమస్యను అనుమతించిండంటే నీ జర్నీ ప్రారంభమైందని అర్థం. నిన్ను కొంచెం ఇట్లా తిప్పుతుండంటే నీ జర్నీ స్టార్ట్ అయిందని అర్థం. నిన్ను పరీక్షిస్తుండని అర్థము. అంటే నీకు ఎవరు ఉండాలి? ప్రతి ఒక్కరికి ఇంకొకరు టార్చర్ పెట్టేవాళ్ళు ఉండాలని దేవుడు చెప్తుండే. ఇక్కడ నిన్ను గిచ్చే వాళ్ళు ఉండాలి. మీకు బీపీ తెప్పించేటోళ్ళు ఉండాలి ఇంట్లో. నీకు బీపీ తెప్పించేటోళ్ళు ఇంట్లో ఉంటేనే నీ అసలు రంగు బయటపడదు, లేకపోతే బయటపడదు. హల్లెలూయా. నువ్వేం కంగారు పడద్దు. నీకు బీపీ తెప్పించేటోళ్ళు ఉండాలని ప్రార్థన చేసుకోవాలి. నిన్ను తిట్టేటోళ్ళు ఉండాలని ప్రార్థన చేసుకోవాలి. నిన్ను అవమానపరిచేటోళ్ళు ఉండాలని ప్రార్థన చేసుకోవాలి. నేను అదే ప్రార్థన చేసుకుంటాను ఈ వాక్యం ధ్యానించిన కాంచి. హల్లెలూయా. అప్పుడే నా అసలు రంగు బయటపడుతుంది. ఆ రంగు బయటపడితేనే దానికి మందులు ఇస్తాడు యేసయ్య. అది బయటపడకుండా ఎవరికి మందులు ఇవ్వడు. అర్థమైందా? అందుకనే బోర్ల పడాలి, కింద పడాలి, అప్పులు కావాలి, దెబ్బలు తగలాలి, అన్నీ తగిలితేనే నువ్వెవరో నీకు తెలుస్తుంది. హల్లెలూయా. దేవుడు ఈ మార్గం గుండా నడిపిస్తుంటుంటే నువ్వు ఈ మీటింగ్ కాదని ఇంకొక మీటింగ్ పోయి దేవుడా సడన్గా నన్ను బ్లెస్ చేయని నువ్వు కోరుకుంటే ఆయన అస్సలు బ్లెస్ చేయడు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు? నీకు అన్నిటికంటే శ్రేష్టమైన బహుమానాన్ని నేను నీకు ఇస్తాను. నేను హల్లెలూయా. నిన్ను ఎంతగా ఫిల్టర్ చేయాలో, నిన్ను ఎంతగా శుభ్రం చేయాలో, ఎంతగా నిన్ను తోమాలో, ఎంతగా నిన్ను కడగాలో అంతగా కడుక్కొని శుభ్రం చేసుకొని నేను పరమకాణంలో నిన్ను చేర్చుతాను. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత గజిబిజి ఉండొద్దిగా. అక్కడికి పోయిన తర్వాత తిరగలమరలు ఉండొద్దిగా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఆవేశాలు, కోపాలు ఇవి అంటే పరలోకం మొత్తం నాశనం చేస్తారు వీళ్ళందరూ పోయి. నువ్వేం సప్పుడు చేయొద్దు అంతే. ఏమనాలే? కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాపలేదని చెప్పాలి. ఇది క్రైస్తవ జీవితము. ఇది దేవుని వాక్యము. ఇది నిజమైన దేవుని నిర్మలమైన వాక్యము. ఇది సత్యవాక్యము. ఇజ్రాయేల్ ప్రజలను అందుకే 3 రోజులలో వెళ్ళవలసిన వాడిని 40 ఏళ్ళు నడిపించిండు దేవుడు. ఎందుకంటే వాళ్ళని శుభ్రంగా కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి అప్పుడు పరమ కానాన్లో చేర్చిండు. హల్లెలూయా. ఇది అర్థం కాక దేవుని నమ్ముకున్నాక ఏందిరా ఇన్ని కష్టాలు వస్తున్నాయి, దేవుని నమ్ముకున్నాక ఎన్ని బాధలు వస్తున్నాయింది, ఇన్ని ఆటంకాలు వస్తున్నాయింది, ఇన్ని శ్రమలు వస్తున్నాయింది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. నీకు చాలా ఒత్తిడి అవుతుంది, నీకు చాలా ఇబ్బంది ఎదురవుతుంది. అవన్నీ నీకు ఎదురైతేనే నువ్వు కరెక్ట్ ప్రయాణం, నువ్వు కరెక్ట్ రూట్లో నువ్వు నడుస్తున్నట్టు. నాకు ఏ బాధలు లేవు, ఏ కష్టాలు లేవు, ఏ ఇబ్బందులు లేవు. చూడండి, కొన్ని దేశాలలో, గల్ఫ్ దేశాలు ఉన్నాయిగా, పెట్రోల్ డీజిల్, కువైటు, మస్కట్, దుబాయ్, ఇటువంటి దేశాలలో మా గొప్ప దైవజనులు అయ్యగారు చెప్తున్నారు, వినయ్ కుమార్ అయ్యగారు చెప్పాడు మాకు. ఆ దేశాలలో ఇప్పుడు మన భారతదేశానికి ఇట్లా టూర్కో దేనికన్నా వస్తారు కదా, ప్రజలను చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారంట.
ఎందుకు ఆశ్చర్యపోతారంటే వాళ్ళకి అసలు కష్టం అంటే ఏదో తెలియదట. వాళ్ళకి ఎందుకంటే సమృద్ధిగా ధనం ఉంది, వాళ్ళకి అనారోగ్యం కూడా ఉండదట, వాళ్ళకు రోగం కూడా లేదట, అనారోగ్యం లేదు, రోగం లేదు, ఎండ లేదు, వాళ్ళకి చలి లేదు. చలి వస్తే ఏమేస్తారు? హీటర్ వేస్తారు. ఎండ కొడితే ఏమేస్తారు? ఏసీ వేస్తారు. అన్ని కార్లే, అంత ధనమే, డబ్బే. అసలు పుట్టినప్పటి నుండి చచ్చిపోయిన దాకా కూడా కష్టం అంటే ఏందో కూడా తెలియని వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారంట. హల్లెలూయా. నేను కూడా కొంతమందిని చూసిన సేట్లని, ఇప్పటికీ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఏ పని చేయరు, కేవలం వాళ్ళ ఆస్తుల ద్వారా వచ్చే ఆ వడ్డీ డబ్బులతోనే బతుకుతూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పాస్టర్, మరి ఎందుకు వాళ్ళకి అంత సుఖం? ఎందుకు వాళ్ళకి అంత సుఖమేంది? అసలు దేవుని నమ్మని వాళ్ళకి అంత సుఖమేంది? దేవుని నమ్మిన మనకి ఇన్ని బాధలేంది, ఇన్ని శోధనలేంది, ఇన్ని కుటుంబంలో ఇంత బాధ ఏంది? దేవుని నమ్మని వాళ్ళకేమో అంత సుఖమేంది, అంత ఆనందం ఏంది? వాళ్ళకు ఎండ తెలవదు, వర్షం తెలవదు, చలి తెలవదు, వాళ్ళకు అప్పులు తెలవదు, రోగాలు తెలవదు, వాళ్ళకు కుటుంబ సమస్యలు లేవు, ఏమీ లేవు. వాళ్ళకి ఎందుకు అంత ఆనందం? మనకెందుకు ఇన్ని బాధలు అంటే, దేవుడు నిన్ను ఆ పస్కా గొర్రెపిల్ల వధింపబడిన తర్వాత, నిన్ను ఆయన రక్షించుకున్న తర్వాత నిన్ను ఏ మార్గంలో నడిపిస్తున్నాడు? ఆయన ఇరుకు మార్గంలో నడిపిస్తున్నాడు. హల్లెలూయా. విశాల మార్గంలో ఉన్న వారికి ఏమి లేవు, కష్టాలు లేవు, బాధలు లేవు, దుఃఖం లేదు, ఏడుపు లేదు, కన్నీరు లేదు, ఏది లేదు. వాళ్ళు ఎక్కడున్నారు? విశాలమైన మార్గంలో ఉన్నారు. ఆ విశాలమైన మార్గంలో ఉన్నవారు కూడా వారు దేనికి పనికిరారు? వారి బలికి పనికిరారు. వాళ్ళకు బదులుగా ఏం అర్పించబడాలి? గొర్రెపిల్ల అర్పించబడాలి. ఆ జ్యేష్ఠ కుమారుడైన గొర్రెపిల్ల అర్పించబడింది కాబట్టి ఆ కష్టం లేని వాళ్ళు, ఆ బాధ లేని వాళ్ళు, ఆ ఇబ్బంది లేని వాళ్ళు కూడా ఎక్కడ రావాలి? ఎక్కడికి రావాలి? గొర్రెపిల్ల రక్తం కిందికే రావాలి. వాళ్ళు కూడా రాకపోతే ఏమవుతుంది? రాకపోతే నిత్య నరక అగ్నిగుండం అనేటువంటి ఆ భయంకరమైనటువంటి శోధనలో వాళ్ళు పడిపోవాల్సిన అవసరం వస్తుంది. ఇక్కడ సుఖం ఉండొచ్చు, ఇక్కడ ఆనందం, ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు, కానీ పరలోకమందు వాళ్ళకి బహుమానము దొరకదు. కాబట్టి మనం ఏం చేయాలట? మన పిల్లలకు మనం నేర్పించాలి. అందరికీ హైవే రోడ్లో ప్రయాణం చేయడం ఇష్టం. గుంటల రోడ్లో, ఇరుకు రోడ్లో, గతుకుల రోడ్లో ప్రయాణం ఎవరికి ఇష్టం ఉండదు. కానీ దేవుడు ఎక్కడి నుంచి నడిపిస్తున్నాడు? ఎక్కడ? గుంటలు, గతుకులు, లోయలు అన్నిటి గుండా ఆయన నడిపిస్తున్నాడు. కాబట్టి కొంచెం ఓపిక పట్టుకుంటే నువ్వు నిత్య జీవానికి నువ్వు చేరుకుంటావు. హల్లెలూయా. వాళ్ళు ఇట్టంటారు కదా, పాస్టర్ ఇట్టంటుంది కదా, పాస్టర్ అమ్మ అట్లా అంటుంది కదా, ఈ విశ్వాసం ఇట్ట అన్నారు కదా, అట్టన్నారు కదా, నువ్వు రోజు మన మన మంత్రాలు కాక చదివినట్టుగా రోజు ఇలాగ అనుకుంటూ నువ్వు నిత్య జీవాన్ని కోల్పోవద్దు. హల్లెలూయా. అన్నిటిని తట్టుకొని, అన్నిటిని ఓర్చుకొని నిలబడి నువ్వు దేవుడితో నిలబడితే నువ్వు పరమ కానాన్ను చేరుకుంటావు. దేవుడి మాటలు దీవించును గాక.